అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన పెద్దలకు మా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ అందరము పార్టీలకు అతీతంగా, అదేవిధంగా గ్రామ ప్రజలం అందరూ కుల మతాలకు అతీతంగా ఇక్కడ గ్యాదర్ అయినాము. మన కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన సంఘటనని వ్యతిరేకించి మేము దానికి అక్కడ అందరం ఇక్కడ మేమందరం కలిసి పార్టీలకు అతీతంగా ఒక కొవ్వొత్తుల ర్యాలీ నిరసనగా ఒక కొవ్వొత్తుల ర్యాలీ తీసుకున్నాము. అది ఆ సంఘటనను తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. అదొక దురదృష్ట సంఘటన. అసలు వాళ్ళు ఎంత పిరికిపంది చర్య అంటే అసలు ఒక ముసలోళ్ళని కానీ ఒక చిన్న పిల్లలని కానీ ఎవరిని చూడకుండా అందరినీ చంపేశారు. అది చాలా బాధాకరం. ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఫస్ట్ ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీకాంత్ తోటి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. 27 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ దాడిలో మరణించిన వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ బాధాకర విషయము. ఇలాంటి చర్య కాకుండా భారతదేశంలోని ఉగ్రవాదాన్ని మొత్తం పాకిస్తాన్ని మొత్తం గవర్నమెంట్ మంచిగా ప్రభుత్వాన్ని కట్టడి చేసి ఉగ్రవాదం లేకుండా చేయాలని మా యొక్క మనవి. బాలాపూర్లో ఈరోజు పుల్వామా ఘటనలో చనిపోయిన 27 మందికి వాళ్ళ ఆత్మ శాంతించాలని తీస్తున్న ఏదైతే శాంతి ర్యాలీ ఉందో ఆ శాంతి ర్యాలీ కొనసాగించడానికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాలాపూర్ యువత శ్రీకాంత్ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే ఇది ఉగ్రవాద చర్య ఉందో ఇది టూరిస్టుల పైన చేసిన ఒక ఉగ్రవాద చర్య. దీన్ని పూర్తిగా మన దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే విధంగా కావాలనే కుట్ర చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న మరి మన ప్రభుత్వం దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ప్రతి ఒక్కసారి ఈ చర్యలు జరుగుతున్నాయి, దానిని మరి ముట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా నడుగు బిగించి, అదేవిధంగా మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నారు. ఈ చర్యపై ఒక సంఘటితమైన మరి మూమెంట్ తీసుకొని మరి చనిపోయారు. మరి ఆ ఉగ్రవాదులను ఖచ్చితంగా శిక్ష వేద్దామా, లేకపోతే వాళ్ళను ఎవరైతే చంపిర్రో వాళ్ళని కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకునే విధంగా మరి వారిని ఉగ్రవాదులను తుడముట్టించేందుకు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి మరి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. మరొకసారి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి ఈరోజు బాలాపూర్ గ్రామంలో యువత పార్టీలకు అతీతంగా మరి కులాలకు అతీతంగా బాలాపూర్ ఆల్ పార్టీ లీడర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పహల్గామ్లో ఏదైతే టూరిస్టుల మీద ఉగ్రవాదులు ఏ విధంగా అయితే పాకిస్తాన్ సంబంధించి ఉగ్రవాదులు ఏ విధంగా దాడి చేశారో అది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళను బట్టలు ఇప్పి హిందువా ముస్లిమా అని చెప్పి ఐడెంటిఫై చేసి చంపుతారని చెప్తే హిందువుల మీదనే ముస్లింగా ఈ రకంగా అగత్యం చాలా బాధాకరం. వాళ్ళు పెళ్ళి అయ్యి 6 రోజులు కూడా కాలేదు, వాళ్ళు టూరిస్ట్ పోతే వాళ్ళ భర్తను చంపిన తర్వాత భార్య నన్ను కూడా చంపమంటారని చెప్తే నిన్ను మేము చంపము, మీరు పోయి మోడీకి పోయి చెప్పమని లెవెల్లో మాట్లాడుతున్నారని చెప్తే ఇది ముమ్మాటికి హిందువుల మీద జరిగే దాడి చర్య. దీనికి మనం పూర్తిగా భారతదేశం ఉన్న ప్రభుత్వానికి కూడా మనం అందరం సహకరించాలి. తప్పకుండా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో మన హిందువుల మీద దాడి చేసే ముస్లింకు వాళ్ళ ఆర్థిక మూలాల మీద కూడా మనం దెబ్బ కొట్టాలి. మనమందరం కూడా పార్టీలకు కులాలకు సంఘాలకు అతీతంగా మనమందరం ఏకమైనాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితుల్లోనే ఇట్లా జరుగుతుందని చెప్తే రాను ఇంకొక 25 ఏళ్ళు పోయిన తర్వాత మన పిల్లల తర్వాత 10 ఏళ్ళు పోయిన తర్వాత మనం ఇక్కడ బతకలేము. చోటా పాకిస్తాన్ అనే సందర్భం కూడా ఉంటుంది. ఈ బార్కర్స్లో CRPF పెట్టినప్పుడు ఆనాడు